వదినా, పనులా ఏం అవ్వలేదు వదినా, ఎక్కడ పనులు అక్కడే ఉన్నాయి. ఈయన ఇటు పుల్ల తీసి అట్టేయడు. వింటున్నారు కదా అని ఏం కథలు చెప్తున్నావు? పనులు చేసేదేమో నేను, ఫోన్లు మాట్లాడేదేమో నువ్వా? కానీ కానీ ఆడాళ్ళు మీకు జోహార్లు, ఆడాళ్ళు మీకు జోహార్లు. మేడం ఫుడ్ ఆర్డర్. ఫుడ్ ఆర్డరా? నేనేం పెట్టలేదు. బై మిస్టేక్ పక్క వీధిలోకి వెళ్ళబోయి ఇక్కడికి వచ్చేసానండి. సరే అండి. మేడం మేడం ఒక్క నిమిషం. అయ్యో ఏం లేదు మేడం, మా చెల్లి కొరియర్లో రాఖీ పంపింది. నాకు నేను కట్టుకుంటే బాగుండదు కదా, మీరు నా చెల్లిలానే ఉన్నారు, కొంచెం రాఖీ కడతారా ప్లీజ్? ఇదిగో అమ్మా తీసుకో. అయ్యో నాకెందుకు అన్నయ్య, మీ చెల్లి పంపించింది కదా రాఖీ. ఆ చెల్లి పంపిస్తే ఈ చెల్లి కట్టింది కదమ్మా రాఖీ, తీసుకో అమ్మా పర్లేదు. బస్ కోసం రోడ్డుకు వచ్చానే, నీకే నయమే అన్నయ్య అన్న ఉన్నాడు రాఖీ కట్టడానికి. నాకు కనీసం అన్నయ్య అని పిలవడానికి కూడా ఎవరు లేరు. ఆ దేవుడు నా కోసం అన్నగా పుట్టాడు. నువ్వు ఖచ్చితంగా కొడతానంటే ఒక మాట చెప్తావు. చెప్పు. మరి నువ్వు కొట్టాలి. అస్సలు కొట్టను, చెప్పు. ఐ లవ్ యూ. మనసంతా చాలా చాలా మతికించే గోల గోల వలేసావి బాల బాల love me one more time ఎలాగైనా బేల బేల కలిచేరు ఈల ఈల తగి అంత వేల ఏల love me one more time. అరే అన్నయ్య అన్నయ్య, నాన్న నిన్ను అర్జెంటుగా రమ్మంటున్నాడు రా. అయిందా? బాగా అయిందా? నాన్న కొట్టాడే, ఎందుకు కొట్టాడో కూడా తెలియలేదు. నేనే చెప్పా, నాన్న జేబులో 500 తీసింది నువ్వేనని. నిన్ను ఈ 100 నోటు తీసుకో. అలా అన్నావు బాగుంది. ఏమండి కొంచెం మీ ఇంటి అడ్రస్ ఇస్తారా? ఎందుకు? ఏం లేదండి, మా లవర్కి అందానికి కేర్ ఆఫ్ అడ్రస్ ఏంటంటే మీ ఇంటి అడ్రస్ ఇద్దామనండి. నీకు పంజాగుట్ట శ్మశానం అడ్రస్ తెలుసా? ఎందుకండి? తేడా వస్తే నీ బాడీ అక్కడ ఉంటది. ఈ పిల్ల చాలా వైలెంట్ ఉంది.